గాల్లో గెలిచాం కదా అని పాలన్నీ కూడా అలాగే గాలికి వదిలేశారా? ప్రత్యర్థికి మరోసారి అవకాశం ఇచ్చేందుకు చేజేతులారా మార్గం సుగమం చేస్తున్నారా? ఏమో అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై అలాంటి చర్చ జరుగుతోంది. మరి ప్రత్యర్థి బలంగా ఉన్న చోట పార్టీని లైట్ తీసుకుంటున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. 5 ఏళ్ల పాటు కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే కనీసం అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదట. ప్రజా సమస్యల్ని లైట్ తీసుకుంటున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు, ఏంటా కథ? కంచుకోటలో కనిపించని టీడీపీ ఎమ్మెల్యేలు కార్యకర్తల 5 ఏళ్ల కష్టాన్ని మర్చిపోయారా? జెడ్పీ మీటింగ్కు డుమ్మా కొట్టడంలో ఆంతర్యమేంటి? వైసీపీకి గెలుపు బాటలు వేస్తున్నారా? విజయనగరం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా టీడీపీనే విజయబావుట ఎగిరేసేది. 2004 ఎన్నికల్లో ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారో అప్పట్నుంచి ఇక్కడి పొలిటికల్ సినిమా మొత్తం మారిపోయింది. టీడీపీకి వన్ సైడ్ వార్ అన్నట్లుగా ఉండే పరిస్థితి టగ్ ఆఫ్ వార్ గా మారింది. జిల్లాలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా ఇదే సిచ్యువేషన్ కనిపించేది. నాడు కాంగ్రెస్ లో ఉన్నా ఇప్పుడు వైసీపీలో ఉన్నా పార్టీలకు అతీతంగా బొత్స వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయం నడిచేది. అంతేకాదు, బొత్సకు తగ్గట్లు ఆయన మేనల్లుడు చిన్న శ్రీను కూడా రాజకీయంగా బలమైన నేత కావడంతో జిల్లాలో టీడీపీ రాజకీయాలు చేయడం మరింత క్లిష్టంగా మారింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అంతా వీరిద్దరే రాజకీయాలు చేసేవారంటే అతిశయోక్తి కాదు. తర్వాత రోజుల్లో బొత్స రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారితే మేనల్లుడు చిన్న శ్రీను జిల్లా రాజకీయాల్లో అంతా తానే చూసేవారు. అలా జిల్లాలో కాంగ్రెస్ కి ఇప్పటికీ వైసీపీకి బలమైన నాయకత్వం ఏర్పడింది. అందుకే 2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 9కి 9 సీట్లు వైసీపీ గెలిచి జిల్లాలో పార్టీ మరింత బలంగా మారింది. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో 2024 ఎన్నికల్లో కూటమి వేవ్ బలంగా వీచింది. ఈ వేవ్ లో అన్ని జిల్లాలతో పాటు విజయనగరం జిల్లాను కూడా కూటమి స్వీప్ చేసింది. ఒక్కో అభ్యర్థికి వేల కొద్దీ మెజార్టీ వచ్చింది. అయితే ఎన్నికల్లో గెలిచాక జిల్లా ఎమ్మెల్యేల తీరు మారినట్లు కనిపిస్తోంది. తమను చూసే ప్రజలు ఓటేశారనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకేనేమో ప్రజా సమస్యలపై గానీ బలమైన నాయకత్వం ఉన్న వైసీపీని గానీ కట్టడి చేసే విషయంలో గానీ ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాల నిర్వహణపై ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సహజంగా జిల్లా సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలపై సమీక్ష చేస్తారు. అందుకే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులంతా పాల్గొని తమ ప్రాంత పరిస్థితులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరో పెడతారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు పాల్గొని అభివృద్ధి, సంక్షేమ పథకాల లోటుపాట్లపై చర్చిస్తారు. అత్యంత కీలకమైన అలాంటి సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలంతా దాదాపుగా డుమ్మా కొట్టేశారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో నెల్లిమర్ల, గజపతి నగరం ఎమ్మెల్యేలు తప్ప మిగతా 5గురు అటువైపు తొంగి చూడలేదు. రాజాం నుంచి కొండ్రు మురళి, చీపురుపల్లి నుంచి కిమిడి కళా వెంకట్రావు, విజయనగరం నుంచి అదితి గజపతిరాజు, బొబ్బిలి నుంచి బేబీ నాయన, ఎస్కోట నుంచి లలిత కుమారి సమావేశానికి రాలేదు. దీంతో ఆ నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావనే లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగుంటే జిల్లా జెడ్పీ చైర్మన్ గా వైసీపీ నేత చిన్న శ్రీను, ఆ పార్టీ ఎమ్మెల్సీలు డాక్టర్ సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు జెడ్పీ రివ్యూ మీటింగ్ లో పాల్గొని తమ నియోజకవర్గాల్లో సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశారు. దీంతో టీడీపీ కొంత డైలమాలో పడిందన్న టాక్ బయటకొచ్చింది. ఇలాంటి వేదికలను రాజకీయంగా వాడుకోవడంలో ఎక్స్పర్ట్ గా పేరున్న వైసీపీ నేత చిన్న శ్రీను దీన్ని కూడా అలాగే వాడేసుకున్నారు. చిన్న శ్రీనును కట్టడి చేసే అవకాశం ఉండే ఇలాంటి సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంతో వైసీపీకి కొంత ప్రయోజనకరంగా మారింది. జిల్లా సమీక్ష సమావేశాలకు గానీ, జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు గానీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతుందనే టాక్ కూడా జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గత 5 ఏళ్ల పాటు అనేక కష్టాలకు వచ్చి తమ విజయానికి టీడీపీ కార్యకర్తలు కృషి చేస్తే ఇప్పుడు అలసత్వంతో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా తెరమీదకొచ్చింది. జిల్లాలో బలంగా ఉన్న వైసీపీని కట్టడి చేయాలంటూ అధిష్టానం పెద్దలు ఆదేశిస్తున్నా అలాంటి ప్రయత్నాలేమీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తు ఇన్ఛార్జ్ మినిస్టర్ పక్క జిల్లా నుంచి వచ్చి రివ్యూ చేస్తుంటే జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరోసారి ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.